సెంట్రల్లో కాంగ్రెస్ ఖతం, బీజేపీకి ఒక్కసారే ఛాన్స్. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఈ లోక్సభ ఎన్నికలతోనే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మోడీని సరిగ్గా కాంగ్రెస్ ఎదుర్కోలేకపోతుందన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. నల్గొండ నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్లో వాళ్ళకే కొట్లాడుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇతరులు కూల్చే అవసరం లేదని వాళ్ళకు వాళ్ళే కూల్చుకుంటారన్నారు. కాంగ్రెస్ కల్చరే అదని వాళ్లకు వాళ్ళే బద్నాం అవుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ఈసారితోనే సరిపుచ్చుకుంటుందన్నారు. ఎంతకాలం రాముడు దేవుళ్ళ పేరు చెప్పుకుంటారని ప్రజలు కూడా వినే పరిస్థితి ఉండదన్నారు. రాబోయే కాలమంతా ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరెంటు, తాగునీరు వచ్చిందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీరిచ్చామని దానిని కాంగ్రెస్ మెయింటెనెన్స్ చేయలేకపోతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి పోయేటోళ్లను పోతే పోనివ్వాలన్నారు. ఎవరిని ఆపాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్లో జెండా మోసిన వారికే ప్రియారిటీ ఇస్తామన్నారు. ఆపత్కాలంలో పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు దండిగా ఉన్నారని మనమే నాయకులను తయారు చేసుకుందామన్నారు. పార్టీ మారే గురించి ఆలోచించకుండా ధైర్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా ఎవరిపై మాట్లాడొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సమస్యలపై పోరాటం చేద్దామని సూచించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ బాధ్యతను మన్నె గోవర్ధన్ చూసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, నాయకులు దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ మన్నె కవిత తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ యగ్గే మల్లేశం, భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థి క్యామ మల్లేష్ కేసీఆర్ను కలిశారు. ఇది వ్యూవర్స్.